హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ. నేను చదువుకునేటప్పుడు వారంలో ఒక్కసారి సండే వచ్చేది. సో వారంలో 1-2 సార్లు మాత్రమే నాన్ వెజ్ తినేదాన్ని. బట్ మా ఆయన పెళ్లి చేసుకున్నాక వారంలో ఎప్పుడు కావాలంటే అప్పుడే నాన్ వెజ్, ఎప్పుడు పడితే అప్పుడే సండే మాకు. మిగతావి ఏవి తిన్నా బోర్ కొట్టేస్తుంది, కానీ చికెన్ మాత్రం ఎప్పుడు ఒకేలా చేసుకొని ఒకేలా తిన్నా కూడా బోర్ కొట్టదు కదా. అందులో బిర్యానీ అయితే రోజు తిన్నా కూడా బోర్ కొట్టదు, అసలు అంత బాగుంటది. నేను వారంలో 3 days మాత్రమే నాన్ వెజ్ తింటాను. అది సండే, వెడ్నెస్డే, థర్స్డే. మా వారు ఎప్పుడు కూడా తింటారు, డైలీ పెట్టినా తినేస్తారు. అందుకే నా కోసం మాత్రం నేను ఎప్పుడెప్పుడు తింటాను ఆ రోజైతే కన్ఫర్మ్‌గా తీసుకొని వస్తారు. అంటే మిగతా 4 డేస్ కూడా నాన్ వెజ్ తిన్నాని. అందుకే ఎక్కువగా మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ. నేను తినని రోజులు మా వారు నాన్ వెజ్ తీసుకొచ్చారంటే ఓన్లీ కర్రీ మాత్రమే చేస్తాను. అదే నేను తినని రోజు కూడా తీసుకొచ్చారంటే ఇలా బిర్యానీ కూడా చేస్తాను. అంటే ఇద్దరం తినొచ్చు అన్నట్టు. ఈ వీడియో వచ్చేసి మొన్న బుధవారం రోజుది. ఆ రోజుది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో వారంలో ఒక 4 days కన్ఫర్మ్‌గా నాన్ వెజ్ ఉంటుంది. మరి మీ ఇంట్లో మీరు ఎన్ని రోజులకు ఒకసారి నాన్ వెజ్ వండుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఆ రోజైతే స్పెషల్స్ అదిరిపోయేవి, ఫుల్‌గా కుమ్మేశాను. సో ఈ వీడియో ఇంతే. బై బై. థాంక్యూ.